ఇక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంది, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ గుళ్ళ ఇంత ఘనంగా ఎందుకు వేస్తారు, ఏం కథ మనకి ఇక్కడ పెద్ద అయ్యోరు ఉన్నారు. అయ్యోరుని అడిగి తెలుసుకుందాం. అయ్యోరు నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరండి? శంకర్ శర్మ. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంది, ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటారో మీ మాటల్లో చెప్పుండ్రు. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇది మనకి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి షష్ఠి రోజున వస్తుంది. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చేస్తూ ఉంటారు. ఎన్నో షష్ఠులు ఉన్నాయి మనకి. ప్రతి మాసము అంటే నెలకి 2 షష్ఠులు వస్తూ ఉంటాయి, ఒకటి కృష్ణపక్షము, ఒకటి శుక్లపక్షములో. అలాగే కానీ ఈ మార్గశిర శుద్ధ షష్ఠికి విశిష్టత ఏంటయ్యా అంటే మన వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపక్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నారు. అంటే ఈ జగత్కి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు. వారి యొక్క సంతానమైనటువంటి రెండవ అతనే కుమారస్వామి, షణ్ముఖుడు, స్కందుడు, మనకు వచ్చినటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఆయనే కుమారస్వామి. ఆయన పుట్టినటువంటి రోజే స్కంద షష్ఠి, ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలువబడుతూ ఉంటుంది.